హలో అందరికీ. మీ టైం అస్సలు ఎక్కువ తీసుకొని నేను ఫాస్ట్గా తనకి నేను చేయించే యాక్టివిటీస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ది ఈ వెస్టిబులర్ ఎక్సర్సైజ్. మన బాడీకి ఏమొచ్చినా మన బ్రెయిన్ దాన్ని ప్రాపర్గా విశ్లేషించగలగాలి కదా. అలా చేయాలంటే మన బ్రెయిన్లో స్థిరత్వం ఉండాలి. బ్రెయిన్ బ్యాలెన్స్ వచ్చి బ్రెయిన్ యాక్టివ్గా ఏ విషయాన్నైనా అనలైజ్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్. ఇందులో వాళ్ళకి టమ్మీ టైం అవుతుంది, మంచి ప్లే టైం లాగా ఉంటుంది, వాళ్ళ మజిల్ టోన్ అవుతుంది, అన్నిటికీ మించి వాళ్ళ బ్రెయిన్ మెచ్యూరిటీకి బాగా ఉపయోగపడుతుంది. ఇది 3 months ప్లస్ బేబీస్కి మాత్రమే చేయించాలి. నెక్స్ట్ ఈ మిర్రర్ ప్లే. అద్దంలో పిల్లల్ని చూపిస్తే వాళ్ళకి మాటలు రావు అని ఎవరో మీ దగ్గర అనే ఉంటారు కదా. ఖచ్చితంగా అనే ఉంటారు. అద్దంలో చూడడానికి మాటలకి ఏం సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ అద్దంలో వాళ్ళకి చూపిస్తూ ఆడించాలి. అది చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలకి అన్నిటికన్నా ఎక్సైట్మెంట్ తెప్పించేది ఏంటో తెలుసా? బొమ్మలు అనుకుంటారేమో, కాదండి. ఒక మనిషి మొహాన్ని చూస్తే వాళ్ళలో ఎక్కువ ఎక్సైట్మెంట్ వస్తుంది. సో వాళ్ళ మొహాన్ని వాళ్ళు చూసుకుంటే అంతకన్నా ఇంకేం ఆనందం ఉండదు కదా. అలా అద్దంలో చూస్తే ఆ రిఫ్లెక్షన్ వాళ్ళని ఆలోచించేలా చేస్తుంది. అదేంటి వాళ్ళకి ఈ ఏజ్లోనే అంత థింకింగ్ ప్రాసెస్ ఉంటుందా అని మాత్రం అనుకోకండి, ఉంటుంది. ఫస్ట్ 2 years వాళ్ళ బ్రెయిన్స్ చాలా షార్ప్ ఉంటాయి. ఆ మిర్రర్లో కనిపించింది ఏంటా అని దాన్ని పట్టుకోవడం స్టార్ట్ చేస్తారు కదా. దీనివల్ల హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ బాగా పెరుగుతుంది. బ్రెయిన్ డెవలప్మెంట్లో హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ది ఫ్లాష్ కార్డ్స్. స్పార్టన్ కిడ్స్ బ్రాండ్ ఫ్లాష్ కార్డ్స్ అన్నమాట. నేను తనకి వాడుతున్నది. ఇందులో మొత్తం 15 సెట్స్ ఉంటాయి. లైక్ ఆల్ఫాబెట్స్, ఫ్లవర్స్, కంట్రీ ఫ్లాగ్స్, యానిమల్స్, బాడీ పార్ట్స్, నెంబర్స్ అని, ఇంకా వెజిటేబుల్స్ అలా ఉంటాయన్నమాట. యాజ్ ఆఫ్ నౌ నేనేమో తనకి వెజిటేబుల్స్ చూపిస్తున్నా. ఏదైనా ఏ ఫ్లాష్ కార్డ్స్ చూపించినా ఒక సెట్, అంటే వెజిటేబుల్స్ అంటే మొత్తం వెజిటేబుల్స్ ఉన్న కార్డ్స్ అని మీరు ఒకేసారి చూపించాల్సిన అవసరం లేదు. కొన్ని మీరు తీసుకొని అదే రిపీటెడ్గా ఒక 3 weeks కంటిన్యూస్గా చూపించాలి. ఈ ఫ్లాష్ కార్డ్స్ ఎలా అంటే, ఇది చిల్లీ, ఇప్పుడు బేబీ దగ్గర పెట్టి ఇది చిల్లీ, ఇది క్యాప్సికమ్, ఇది ఆనియన్ అలా చూపించకూడదు. చిల్లీ, ఆనియన్, ఓక్రా, బాటిల్ గార్డ్, క్యాప్సికమ్, క్యారెట్, రాడిష్, కార్న్, పీస్ ఇలా ఫాస్ట్గా ఫ్లాష్ చేస్తూ వాళ్ళకి చూపించాలి. దీనివల్ల అటెంటివ్గా ఉండడం వస్తుంది ఏదైనా వినేటప్పుడు వాళ్ళకి. ఈ ఫ్లాష్ కార్డ్స్ని మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. వాళ్ళు 1 or 2 months బేబీస్ అయితే వాళ్ళ ఐసైట్ ఇంకా అంత డెవలప్ అవ్వదు కాబట్టి వాళ్ళకు ఓన్లీ బ్లాక్ అండ్ వైటే చూడగలరు. సో బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్సే చూపించండి. ఎవ్రీడే మీరు ఇలా చూపించండి. ఆఫ్టర్ 3 weeks మీరు ఏదైతే చూపిస్తున్నారో వాళ్ళు మళ్ళీ వాళ్ళ ముందు పెట్టి వాళ్ళు అది రికగ్నైజ్ చేయగలుగుతున్నారో లేదో చూడండి. ఒకవేళ రికగ్నైజ్ చేయలేకపోయినా ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, బట్ వాళ్ళు మీరు కీప్ ఆన్ వాళ్ళకి నేర్పిస్తూ ఉండండి. ఇట్స్ నాట్ వాళ్ళకి జస్ట్ ఈ చిల్లీని నేర్పించడము, కార్న్ నేర్పించడము అన్నది కాదు మ్యాటర్. ఇక్కడ వాళ్ళు దాని మీద ఉన్న బ్రైట్ కలర్స్ ని అబ్జర్వ్ చేస్తారు, కలర్స్ ని కూడా ఐడెంటిఫై చేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే డాన్స్ అండ్ సింగ్ విత్ దెమ్. ఇది ఎంత ఫన్ అండ్ హాయ్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు కూడా మంచి ఎక్సర్సైజే కదా. దీని ద్వారా వాళ్ళ లిజనింగ్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఎందుకంటే డిఫరెంట్ సౌండ్స్ వింటారు కదా, అండ్ మనతో పాటు మూమెంట్స్కి బాడీ రిథమ్ అవుతుంది. బాడీ మూమెంట్స్ కంట్రోల్ కూడా తెలుస్తుంది. విత్ టైం ఆ సౌండ్స్ కూడా రికగ్నైజ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఏంటో తెలుసా? ఇదిగోండి వాటర్ ప్లే. మన ఇళ్లల్లో అనే ఉంటారు కదా, మీరు వినే ఉంటారు కూడా, పిల్లలు నీటిలోనే ఎదుగుతారు అని. అది మాత్రం చాలా కరెక్ట్. ఫిజికల్గానే కాదు, మెంటల్గా బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా ఆ మాట బాగా వర్తిస్తుంది. ఆ నీళ్ళలో గెంతడాలు, నీళ్ళని పోసుకోవడం అవన్నీ చేస్తారు కదా. వాళ్ళ సెన్సెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఒక వండర్ఫుల్ యాక్టివిటీ. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఆడేటప్పుడు వాటర్ పైనే ఉంటుంది కదా. సో దీనివల్ల ఫోకస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కొంచెం ఎదిగాక వాళ్ళ నీటిలో ఏదో ఒకటి పడేస్తారు. వాళ్ళు పడేయకపోతే మనమే పడేయచ్చు. ఆ పడేసింది వెయిట్ బట్టి కిందకి వెళ్ళిపోవడమో పైకి తేలిపోవడమో జరుగుతుంది కదా. సో అది చూసి మళ్ళీ విసురుతారు. దీనివల్ల వాళ్ళకి వెయిట్స్ అండ్ వాల్యూమ్స్ తెలుస్తాయి. నెక్స్ట్ వాళ్ళ మూమెంట్స్ని కాపీ చేయడం. వాళ్ళు ఏం చేస్తుంటే మనం కూడా అదే చేసామనుకోండి, అన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేసి విత్ టైం మనం చేసేది వాళ్ళు చేస్తారు. దీనివల్ల వాళ్ళ యాక్షన్ మన యాక్షన్ బాగా కోఆర్డినేట్ అవుతుంది. యాక్షన్స్ దోస్తులు అవుతాయన్నమాట బేసిక్గా. సో లెర్నింగ్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఇంకా వీడియోలోకి ఫర్దర్గా దూసుకుపోయే ముందు నా వీడియో మీకు నచ్చినా ఏమైనా కొంచెం ఉపయోగపడుతుందని అనిపించినా కూడా దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మంచి ఫ్రెండ్స్ అవుదాం, ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్. పిల్లలతో డే మొత్తంలో మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటి అంటే వాళ్ళతో మాట్లాడాలి.
వాళ్ళు రెస్పాండ్ అయ్యినా అవ్వకపోయినా మాట్లాడాలి. వాళ్ళు కొన్నిసార్లు సడన్గా సౌండ్స్ చేస్తారు కదా, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి సౌండ్స్ వాడతారనమాట. మనం కూడా రిటర్న్లో ఏదైనా మాట్లాడాలి. మనం మాట్లాడితేనే వాళ్ళు ఇంకా ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తారు. దీనివల్ల వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి తెలుసా. మాట్లాడేటప్పుడు మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో అన్ని లాంగ్వేజెస్లో వాళ్ళతో మాట్లాడేయండి. మీ టాలెంట్ మొత్తం ఇక్కడ చూపించేయండి వాళ్ళ దగ్గర. దీనివల్ల వాళ్ళకి త్వరగా మాటలు కూడా వచ్చేస్తాయండోయ్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పిల్లలు బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సింది సేఫ్, హ్యాపీ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్.